పక్కింటి అమ్మాయిని వీడియో తీస్తున్న యువకుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 30 ఏళ్ల యువకుడు పెళ్లి కాలేదు. ఫార్మా కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ప్రైవేట్ జాబ్. అయితే ఓ రోజు అతను పక్కింటికి చెందిన ఓ యువతిని తన సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అలా తీయటం అతని పాలిట శాపమేదే. ఇది గమనించిన ఆ యువతి అతన్ని నిలదీసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతనిపై చేయి కూడా చేసుకున్నారు. 30 ఏళ్ల యువకుడు పెళ్లి కాలేదు. ఫార్మా కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ప్రైవేట్ జాబ్. అయితే ఓ రోజు అతను పక్కింటికి చెందిన ఓ యువతిని తన సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అలా తీయటం అతని పాలిట శాపమేదే. ఇది గమనించిన ఆ యువతి అతన్ని నిలదీసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతనిపై చేయి కూడా చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అతన్ని నిర్బంధించారు. ఆ తర్వాత యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారొచ్చి తలుపు తీశారు. అలా తీయగానే కొడుకు విగత జీవితలా వేలాడటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఇటు యువకుడి మృతితో ఆ కుటుంబం, అటు యువకుడిని నిర్బంధించిన కేసులో యువతి కుటుంబం, రెండు కుటుంబాలు విషాదంలోకి వెళ్లాయి. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. గాజువాక సిఐ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా ఫుల్పాక్ ప్రాంతానికి చెందిన గొందేటి తాతారావు, పార్వతి దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు భాస్కర్ రావు విశాఖలోని ఫార్మసిటీలో ఉన్న ఓ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే అతను గాజువాక శ్రీనగర్ సమీపం శ్రీరామ్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఒక్కడే ఉంటూ డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పక్కింటి యువతిని వీడియో తీశాడు. అది గుర్తించిన యువతి కుటుంబ సభ్యులకు భాస్కర్ రావును నిలదీశారు. ఇక వీడియోను డిలీట్ చేయించి చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా భాస్కర్ రావును ఇంట్లో నిర్బంధించారు. అనంతరం గది బయట తాళం వేసి విజయనగరంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి చూడగా గదిలోని కేబుల్ వైర్తో ఉరివేసుకుని కనిపించాడు భాస్కర్ రావు. అప్పటికి అతను చనిపోయినట్టు కూడా గుర్తించారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సిఐ పార్థసారథి, ఎస్ఐ నజీర్ అక్కడికి చేరుకొని విచారణ జరిపారు. ఇక బాలిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి సహా మరో నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముఖంపై గాయాలున్నాయని, కావాలనే తమ కుమారుని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.